హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ రాస్ వ్లాగ్స్. ఈరోజు ఎగ్ పులుసు కర్రీ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ పోయండి, కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని నేను ఒక 5 ఎగ్స్ కర్రీ చేస్తున్నాను. ముందుగా మనము ఎగ్స్ని బాయిల్ చేసుకుందాము. ఒక 10 or 15 మినిట్స్ ప్రాపర్గా బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉంచినాక అవి పక్కకు తీసుకొని హాట్ వాటర్ అనేది పడబోయండి. దాంట్లో ఉన్నవి కూల్ వాటర్ పోసుకొని ఎగ్స్వి పొట్టు తీయండి. మొత్తం పొట్టు తీసి పక్కకు పెట్టుకొని, ఈరోజు నా ఎగ్ పొట్టు తీసుడు కాదు, ఇంకా ఇంత లేట్ అవుతుంది చూడండి, మెల్లగా తీస్తున్నా. ఎగ్స్కి 4 sides ఇట్లా కట్ చేయండి చాక్తోని. 4 sides ఘాట్లు లాగా పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోయండి, పసుపు ఉప్పు వేయండి. ఉప్పు వేసి ఎగ్స్ అందులో వేయండి. కొంచెం ఇట్లా వేంపండి. గ్యాస్ స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఎగ్స్ అందులో వేయండి. వేసి కొంచెం దూరగా వేయించండి. గట్టిగా వేయించకండి, గట్టిగా వేయించితే బాగా గట్టిగా తినడానికి రాదు. దూరగా నేను చూపించిన విధానంగా, వీడియోలో చూపించిన విధానంగా వేయించండి. కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేంతసేపు వరకు మళ్ళీ మనం సైడ్కి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత సన్నగా తరిమి పెట్టుకున్న 2 ఆనియన్స్, 4-5 మిర్చి, అవి రెండాలు వేసి కలపండి. కలిపి కొంచెం సాల్ట్ కూడా వేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిర్చి వేసినప్పుడే సాల్ట్ వేయండి. ఎందుకంటే మిర్చి చేదెక్కుతాయి అని అంటారు, అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. కొంచెం కొత్తిమీర వేసుకోండి, కలపండి. కలిపేసినాక కొద్దిసేపు పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకొని కొంచెం మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం ఆనియన్స్ మగ్గినాయి కదా, కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలపండి. కలిపి మళ్ళీ కొంచెం సేపు అయినాక మళ్ళీ ఒక 1 స్పూన్ అల్లం వేసుకోండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా కలపండి వాటిని. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత టమాటోస్ 4 తీసుకున్నా. ఆ 4 టమాటోస్ని నేను ప్యూరీ చేసుకున్నా. ప్యూరీని అలా పోస్తున్నా. ప్యూరీ అలా పోసి కొంచెం కలిపి, ఏందో అబ్బా, యూట్యూబ్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టం. బీటెక్ చదివినా నేను ఏ రోజు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడానికే భయపడే నేను ఈరోజు యూట్యూబ్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నా. గ్రేట్ శ్రీవాణి. స్లాంగ్ ఏమో చేంజ్ చేయడానికి రావట్లేదు నాకు ఆ పక్క తెలంగాణ వస్తుంది, కరీంనగర్ లాంగ్వేజ్. ఏం చేయాలి? అందుకే అండి ఇండియా అని వస్తుంది నాకు, కానీ ఇంకా కంట్రోల్ చేసుకుంటున్నా. మన టమాటా కర్రీ మొత్తం కొంచెం కారం వేయండి అందులో. కారము, ఇంకా ధనియాల పొడి, కొంచెం మెంతి పౌడర్ వేయండి. మెంతి పౌడర్ వేస్తేనే టేస్ట్ వస్తుంది. మెంతి పౌడర్ వేయండి, దాన్ని కలపండి. కలిపేసి ఏం చేయాలి? ఎగ్స్ అలా వేయాలి. ఎగ్స్ మొత్తము కోసుకున్నాం కదా, 4 sides ఎగ్ మొత్తం రసం అంతే, కర్రీ అంతా పీల్చుకునేలాగా కలపండి. కొంచెం సేపు అందులో ఎగ్ పులుసులోనే మగ్గనివ్వండి. మగ్గినాక కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చేదాకా కొంచెం సేపు మగ్గనివ్వండి. మగ్గనిచ్చినాక ఏం చేస్తా, చూస్తూ ఉంటా కూర ఎప్పుడవుతుందా అని. అంతే, అయింది. సర్వ్ చేసుకొని తినడమే ఒకటే లేటు. 2 పిల్లల్ని పెట్టుకొని వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలనుకుంటున్నా. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వ్ చేసుకుంటున్నా చూడండి.
అంటే ఇద్దరు పిల్లలు అంటే ఎంతో పెద్ద పిల్లలు కాదు, చిన్నోళ్ళే. 4 years, 2 years, 1 year. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినడమే. తినేది కూడా తింటున్నప్పుడే ఇక సర్వ్ చేసుకొని చూడండి. టేస్టీ యమ్మీ యమ్మీ ఎగ్ కర్రీ చాలా బాగుందండి ఈరోజు నిజంగా. కర్రీ అయితే కరెక్ట్గా అన్నీ సెట్ అయినాయండి, ఉప్పు కారం అన్నీ సూపర్ ఉంది. కర్రీ అయితే నాకు పిచ్చిగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో కర్రీ. థ్యాంక్ యూ.